ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ పాజిటివ్ స్టేట్మెంట్స్ని క్వశ్చన్స్కి ఎలా మార్చాలి చూద్దాము. యూ విల్ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్ బై టుమారో. రేపటికల్లా నువ్వు ఆ పని పూర్తి చేసేస్తావు. ఇది స్టేట్మెంట్. చేసేస్తావా అని అడగాలి. యూ తర్వాత ఉండే విల్ హ్యావ్లో నుంచి విల్ని మాత్రం సబ్జెక్ట్ ముందు తీసుకొస్తాము. హ్యావ్ అక్కడే ఉంటుంది. విల్ యూ హ్యావ్ కంప్లీటెడ్ బై టుమారో. రేపటికల్లా పూర్తి చేసేస్తావా? ఎస్ ఆర్ నో ఆన్సర్ ఇచ్చే క్వశ్చన్. ఈ క్వశ్చన్కి బిగినింగ్లో ఇంటరాగేటివ్ వర్డ్ ఉపయోగిస్తే ఇంటరాగేటివ్ క్వశ్చన్ అవుతుంది. హౌ విల్ యూ హ్యావ్ కంప్లీటెడ్ బై టుమారో. రేపటికల్లా ఎలా పూర్తి చేస్తావు? వెన్ విల్ యూ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్. నా వర్క్ని ఎప్పుడు పూర్తి చేస్తావు? ఈ విధంగా మనం ముందు ఎస్ఆర్ను క్వశ్చన్గా మార్చేసి తర్వాత బిగినింగ్లో ఇంటరాగేటివ్ వర్డ్ ఉపయోగిస్తే ఇంటరాగేటివ్ క్వశ్చన్ అవుతుంది. స్ట్రక్చర్ వచ్చి విల్, సబ్జెక్ట్, హ్యావ్, V3 అంటే వెర్బ్ 3 పాస్ట్ పార్టిసిపుల్ వెర్బు, తర్వాత ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్. ఇంటరాగేటివ్ క్వశ్చన్ అయితే WH వర్డ్, విల్, సబ్జెక్ట్, హ్యావ్, వెర్బ్ 3, ఆబ్జెక్ట్, క్వశ్చన్ మార్క్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో పాజిటివ్ స్టేట్మెంట్స్ అయినా పాజిటివ్ క్వశ్చన్స్ అయినా సబ్జెక్ట్ ఏది ఉన్నప్పటికీ ఐ, యూ, వి, హీ, షీ, ఇట్, దే, సింగిల్ నౌన్, ప్లూరల్ నౌన్ ఏది ఉన్నప్పటికీ కూడా విల్ హ్యావ్ మాత్రం ఉపయోగిస్తాము. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో నెగిటివ్ స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయో చూద్దాం. షీ విల్ హ్యావ్ కంప్లీటెడ్ హర్ స్టడీస్ బై నెక్స్ట్ ఇయర్. వచ్చే సంవత్సరం కల్లా ఆమె చదువు పూర్తి చేసేస్తుంది. ఇది పాజిటివ్ స్టేట్మెంట్. ఆమె చదువు పూర్తి చెయ్యదు అని చెప్పాలి. షీ తర్వాత ఉండే విల్ హ్యావ్ పదాల మధ్యలో నాట్ ఉపయోగిస్తే అది నెగిటివ్ స్టేట్మెంట్ అవుతుంది. షీ విల్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ హర్ స్టడీస్ బై నెక్స్ట్ ఇయర్. వచ్చే సంవత్సరం కల్లా ఆమె చదువు పూర్తి చెయ్యదు అని చెప్తాం. ఐ విల్ హ్యావ్ ఈటన్ లంచ్ బై ద టైమ్ యూ కమ్. నువ్వు వచ్చే సమయానికల్లా నేను లంచ్ చేసేస్తాను అని చెప్తాం. పాజిటివ్. నేను లంచ్ చెయ్యను అని చెప్పాలి. విల్ హ్యావ్ మధ్యలో నాట్ ఉపయోగిస్తాం. ఐ విల్ నాట్ హ్యావ్ ఈటన్ లంచ్ బై ద టైమ్ యూ కమ్. నువ్వు వచ్చే సమయానికల్లా నేను లంచ్ చెయ్యను అంటే భోజనం చెయ్యను. ఇట్లా సబ్జెక్ట్ తర్వాత ఉండే విల్ హ్యావ్ పదాల మధ్యలో నాట్ ఉపయోగిస్తే ఆ పాజిటివ్ స్టేట్మెంటు నెగిటివ్ స్టేట్మెంట్ అవుతుంది. స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్, విల్, నాట్, హ్యావ్, వెర్బ్ 3 పాస్ట్ పార్టిసిపుల్ వెర్బ్ అంటాము, తర్వాత ఆబ్జెక్ట్. ఈ విధంగా రాస్తే అది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో నెగిటివ్ స్టేట్మెంట్ అవుతుంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ పాజిటివ్ స్టేట్మెంట్స్ నెగిటివ్గా మార్చాలంటే సబ్జెక్ట్ తర్వాత ఉండే విల్ హ్యావ్ మధ్యలో నాట్ ఉపయోగిస్తే అవి నెగిటివ్ స్టేట్మెంట్స్ అవుతాయి. విల్ నాట్ హ్యావ్ విడివిడిగా రాయవచ్చు, లేదంటే విల్లింట్ హ్యావ్ అని కూడా రాయవచ్చు. రెండు ఒకే అర్థాన్ని ఇస్తాయి. ఈ నెగిటివ్ స్టేట్మెంట్స్ని ఎస్ ఆర్ నో ఆన్సర్ ఇచ్చే క్వశ్చన్స్గా, ఇంటరాగేటివ్ క్వశ్చన్స్గా ఎలా మార్చాలి అన్నది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.